కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఇక్కడ కీర్తనల గ్రంథంలో 100వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉందండి. మనము ఆయన గుమ్మములలో కృతజ్ఞతార్పణలు స్తుతిస్తూ, ఆయనని కృతజ్ఞతతో, ఆయన్ని సంతోషంతో స్తుతిస్తూ ఆయన ఆవరణంలో మనం ప్రవేశించాలండి. ఎందుకంటే మనం మామూలుగా చిన్నపిల్లల్ని చాలా పొగుడుతూ ఉంటామండి. నా బంగారు తల్లి, నా బంగారు కొండ, నా రాజు, నా రాణి, నా చిన్ని కన్న, ఇంకా చాలా విధాలుగా మనం పొగుడుతూ ఉంటామండి చిన్నపిల్లల్ని. కారణం ఉన్నా లేకపోయినా, ముద్దొచ్చో ఏదో మనము మన సాటిస్ఫాక్షన్ కోసం చిన్నపిల్లల్ని చాలా పొగుడుతూ ఉంటామండి. అలాగే మనము మన పెద్దవాళ్ళని కూడా ఎవరైనా మనకి ఏదైనా మంచి చేశారు అంటే చాలా విధంగా మనం పొగుడుతూ ఉంటామండి. అలాగే మరి మన దేవుడు చాలా అద్భుతాలు మన జీవితంలో చేసి ఉండొచ్చండి. మన జీవితకాలంలో మన దేవుడు చాలా 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 ఆశీర్వాదాలు మనకి ఇస్తూ ఉంటారండి. అలాంటి దేవుణ్ణి మనము ఇంకెన్ని విధాలుగా పొగడాలండి? అలాంటి దేవుణ్ణి మనము ఇంకెన్ని విధాలుగా స్తుతించాలండి? మనము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు, స్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించాలండి. ఏ విధంగా అయితే కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించాలండి. నెక్స్ట్ ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన్ని ఎటువంటి స్థుతులు చెల్లిస్తూ, స్తుతులు అర్పించుకుంటూ మనం ప్రార్థన చేయాలండి. ఎలా అంటే కృతజ్ఞతలు ఎలా వస్తుందంటే, మనం ఆయన దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్నాము అని మనకి గుర్తున్నప్పుడు మన దగ్గర నుండి కృతజ్ఞతా వచనం వస్తుందండి. ఎలా అంటే, దేవా నాకు మంచి ఇల్లు ఇచ్చావు, నీకు వందనాలయ్యా. నాకు మంచి భర్తని ఇచ్చావు, నీకు వందనాలయ్యా. నాకు మంచి పిల్లల్ని ఇచ్చావు, నీకు వందనాలయ్యా. నాకు మంచి చదువుని ఇచ్చావు, నీకు వందనాలయ్యా. నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, నీకు వందనాలయ్యా. నాకు మంచి స్వస్థతని ఇచ్చావు, నీకు వందనాలయ్యా. అలాగా మన జీవితంలో చిన్ననాటి నుండి ఇప్పటి వరకు మనకేమైతే గుర్తుంటుందో ప్రతిదీ, దేవుడు చేసిన ప్రతి మేలుని మనము గుర్తు చేసుకున్న ఆ మేలుని మన నోటితో ఒప్పుకుంటూ, నీకు వందనాలయ్యా అని, స్తుతులయ్యా అని మనం చెప్పినప్పుడు అది మన నోటి నుండి వచ్చే కృతజ్ఞతాస్తుతి అవుతుందండి. మన హృదయం నుండి వచ్చే కృతజ్ఞతాస్తుతి అవుతుందండి. ఇంకా మనం ఆయన్ని స్తుతించాలి. మనం బైబిల్లో ఉన్న వాక్యంలో నుండి, కీర్తనలో నుండి కానీ మనం ఆయన్ని స్తుతిస్తూ మనము వాక్యాలు చదువుతామండి. అలాగే మనకి వచ్చి రాని భాష, చిన్న పిల్లలకి అర్థమైనా అవ్వకపోయినా చిన్ని పిల్లల దగ్గరికి వెళ్ళి మనం ఎలా ముద్దాడతామో అలాగా మనకి వచ్చి రాని మాటలు, మనకు వచ్చి రాని అర్థం కాని మాటలతో అయినా ఆయన్ని స్తుతించవచ్చండి. ఆ విధంగా మనము మన జీవితాల్లో గుడార ప్రార్థన అనేది మన జీవితాల్లో కట్టుకోవాలండి. ఆ గుడార ప్రార్థనలో ఏముండాలంటే, మనము స్టార్ట్ చేయవలసిన విధానం ఏంటంటే, మనము కృతజ్ఞత కలిగి ఉంటున్నామని, మనం స్తుతిస్తున్నామని మన నోటితో మన వాక్యాలతో మన మాటలతో ఆయన్ని ప్రచురపరుస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ ఉండడం ద్వారా మనము మన ప్రార్థనలో ఆయనకి సంతోషాన్ని కలుగజేస్తాం. మనము మన కృతజ్ఞత హృదయాన్ని మనం ఆయనకి తెలియజేయగలుగుతామండి. ఈ విధంగా చేసినప్పుడు ఆయన్ని నిజంగా ఆరాధించిన వారం అవుతామండి. ఆయన్ని నిజంగా కృతజ్ఞతతో ఆయన్ని మనం ఆరాధించిన వారం అవుతామండి. ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి మేలుకి కారణం ఆయనేనండి. ఈ విధంగా మన ప్రార్థనలో కృతజ్ఞతను, స్తుతుల్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మనం ప్రార్థిద్దామండి. దేవుడి వాక్యం దీవించును గాక.